హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కాకరకాయ పులుసు అయితే చేసుకుంటున్నామండి. కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను. బాణీ పెట్టి ఆయిల్ అయితే పోసానండి. దీంట్లో కొద్దిగా ఆవాలు అయితే వేసుకుందాం. ఆవాలు వేసానండి, కరివేపాకు అయితే వేస్తాను. ఇది బాగా వేసేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే బాగా త్వరగా మగ్గిపోతుందండి, త్వరగా వేగుతుంది. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. ఇందులో కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నాం. ఇవి బాగా మగ్గాక కారం అయితే వేసుకున్నామండి. కాకరకాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాం. కారం వేస్తానండి. ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకుందాం. పులుసు అయితే ఉడుకుతుందండి. దీంట్లో కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇందులో మసాలా పౌడర్ అయితే వేసాను. కూర అయితే రెడీ అయిపోయింది. బెల్లం ముక్కలు వేసానండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ పులుసు రెడీ.